అత్తయ్య గారు, ఇది చూడండి. ఇది బాగుంది కదా? బాగానే ఉంది, మరీ అంత గొప్పగా ఏం లేదు. అమ్మగారు, కొంచెం ఖరీదైన చీరలే బాగుంటాయేమో ఆడపిల్లకి పెట్టడానికి. ఆ మాట నిజమే గోవిందయ్యా, కానీ అంతా మా కోడలిగారి దయ. ఎవరికి చౌకబారు చీరిస్తుందో, ఎవరికి ఖరీదైన చీరిస్తుందో తనిష్టం. అదేంటత్తయ్య గారు, అలాంటిదేం లేదు. నేను 5-6 చీరలు తీసుకొచ్చాను. మీరు చూడండి, వాటిల్లో ఏది నచ్చితే అదే పంపిద్దాం. చిన్నమ్మగారు, నాకు చీర ఎప్పుడు పెడతారు? అబ్బా, ఇస్తారులే. నువ్వు తుడు, బాగా తుడు. ఎప్పుడు చూసినా తన గొడవే తనకి. ఇది చూడండి. ఈ చీర ఇమ్మంటావా? ఇదో చీర, ఒకసారి నీ కళ్ళు పెట్టి చూడు, వెలిసిపోయినట్టుంది రంగు. ఇక ఇది చూడవే, ఏదో ఇల్లు ఊడ్చుకునే గుడ్డలాగా. అదిగో అది బానే ఉంది. వదినా, చూడండి, నాతో ఎవరొచ్చారు? తమ్ముడు, ఎలా ఉన్నా? నీకేదో దెబ్బ తగిలిందంటగా, ఇప్పుడు ఎలా ఉంది? డాక్టర్ గారు ఏమన్నారు? మరీ పెద్ద దెబ్బ కాదు కదా? ఏదో చిన్న దెబ్బేలే, రేపటికల్లా కట్టు కూడా తీసేస్తారు. అక్క మీద చాలా ప్రేమ, కానీ చూడ్డానికి రావాలంటే మాత్రం ముహూర్తం కావాలి. నీకు తెలుసుగా అక్కయ్య, దేశదెమ్మర జీవితం నాది. నిన్ననే మొగల్తూరు వెళ్లాను, ఇవాళే తిరిగొచ్చాను. రాగానే మీ ఇంట్లో దొంగపడ్డాడని, నీ మీద అటాక్ చేశాడని తెలిసేసరికి ఉండబట్టలేకపోయాను. నమస్కారం అమ్మగారు. ఇప్పటికైనా కనిపించానా? పోనీలే, అది మంచిదే. కనీసం ఇలాగైనా ఇంటికొచ్చావు. మీ బావగారు నిన్ను తెగ తలుచుకుంటున్నారు. ఆయనకి తెలిస్తే చాలా సంతోషపడతారు. గోవిందయ్య గారు, మీరెళ్ళి సమోసాలు, బర్ఫీ తీసుకురండి. అలాగే. అలాగే మంచినీళ్ళు కూడా. అరే, అవన్నీ వద్దు, నేను కొంచెం బయటికి వెళ్ళాలి, తొందరగా వెళ్ళాలి. కుదరదు. భోజనం చేయకుండా వెళ్తానంటే ఒప్పుకోను. లేదక్కయ్య, భోజనానికి నేను మళ్ళీ ఇంకో రోజు వస్తాగా. ప్రస్తుతానికి నేను చూడ్డానికే వచ్చాను. ఇవాళ సండే కదా, అలాగే వంశీ వాళ్ళ ట్యూషన్ టీచర్ని కలుద్దాం అనుకుంటున్నాను. మ్యాథ్స్ లో మరీ వీక్గా ఉన్నాడు వాడు. వెళ్ళక తప్పదా? అవునక్కయ్య, నేను టీచర్తో మాట్లాడాను, వెంటనే రమ్మన్నారు. వారెక్కడికో బయటకు వెళ్ళాలంట, అందుకని బయలుదేరతాను. నమస్కారం అమ్మగారు, వెళ్ళొస్తాం. సుఖీభవ, సుఖీభవ. చూడు కోడలా, ఇది తీసుకో. దీన్ని మంచి రంగురంగుల కాగితంలో కట్టిపెట్టు, వెళ్ళు. సరే. పనేమైనా జరిగిందా? సరేగాని అమ్మగారు, ఈ మంచి మంచి చీరలు చుట్టాలకి ఇవ్వడానికి తీసుకొచ్చారా? చీరలు కూడా ఎందుకు గాని, ముందు చెప్పు, ఆవిడతో మాట్లాడావా? ఏ సంగతి? గంగ సంగతి అర్థమైందా ప్రభా? అవును అవును, మాట్లాడానుగా. అవునా? రా, ఇలా కూర్చో. నువ్విక్కడ నిలబడి అన్నీ వినాలా? వెళ్ళి పని చూసుకో. హాయిగా కూర్చో ప్రభావతి, ఇది సోఫా కదా, కిందకి దిగిపోతుంది. మాట్లాడానుగా నేను. వాడు గంగని అడాప్ట్ చేసుకోవడానికి సరే అన్నారు. అంటే నేను అనేది గంగని దత్తత తీసుకోవడానికి సరే అన్నారు. వాళ్ళేమో తొందరగా వచ్చి మిమ్మల్ని కలుస్తామంటున్నారు. మరి మీరు వకీల్ గారితో మాట్లాడుకోండి. మంచి మాటే చెప్పావు. ఆలస్యం అమృతం విషమన్నారు. ఇప్పుడే వెంటనే నిరంజన్తో మాట్లాడేద్దాం. కోడల్ని పిలుస్తానుండు. ఇదిగో, ఆ టేబుల్ కింద కూడా బాగా తుడు, మెరిసిపోవాలి.